అతివృష్టి లేదు, అనావృష్టి లేదు, విపత్తుల భయమూ లేదు. కానీ పంట మాత్రం ఎండిపోతోంది. పచ్చగా కళకళలాడాల్సిన వరి పొలం నీరు లేక బీటలు వారుతోంది. నాట్లు వేసి నెల కూడా కాకముందే చేను నిర్జీవమవుతోంది. పొలాల్లో తడి లేక రైతు కండతడి పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఎండుతున్న పొలాల్ని చూసిన అన్నదాత గుండె శోకసంద్రమవుతోంది. నీరిచ్చి ఆదుకోండి మహాప్రభు అంటూ రైతన్నల ఘోష మిన్నట్టుతోంది. బడలని నీరు, పారని కాలువలతో పశ్చిమ గోదావరి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర నీటి కష్టాలివి. అధికారులు, నేతలు స్పందించి బతుకుని నిలబెట్టాలంటూ కన్నీటి వితలతో వేడుకుంటున్నారు. కృష్ణ, గోదావరి డెల్టా రైతులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ లో పడిన కష్టాలని తిరిగి రబీలోనూ అనుభవిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రబీ సీజన్లో ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వరి సాగు చేయాలా లేదా అన్న మీమాంసలో రైతులుండగా అధికార నేతలు మాత్రం నీటికి ఢోకా లేదంటూ ధైర్యంగా సాగు చేసుకోమని ప్రకటనలు చేశారు. దగ్గరుండి వరిని ప్రోత్సహించారు. అసలే ఖరీఫ్ కోతల ఆలస్యంతో దాల్వా సాగు తీవ్ర జాప్యమై నెలన్నర రోజుల క్రితమే నాట్లు పూర్తయ్యాయి. అంతే, అలా ఊర్పులు ముగిశాయో లేదో నీటి కటకట మొదలైంది. వేసిన నాట్లు తిప్పుకోకముందే ఎండిపోవడం ప్రారంభమైంది. నీటి ఎద్దడితో అమలు చేస్తున్న వంతుల విధానంతో ఆయకట్టు భూములకు చుక్క నీరు చేరడం లేదు. కాల్వల్లో నీరు అంతంత మాత్రమే పారుతుంటే ఇక పూడిక, చెత్తాచెదారం, తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయి శివారు పొలాలు నెర్రలిచ్చిపోతున్నాయి. డీజిల్ ఇంజిన్లు పెట్టినా రైతు కష్టాలు తొలగడం లేదు. సార్వాగేమో దోమ పట్టేసి మొత్తం చేలన్నీ పోయినాయండి. దాల్వాగేమో నీళ్ళకేమో వచ్చి మొత్తం చేలన్నీ నాశనం అయిపోయినాయండి. చేలు బాగా పండాలంటే కాలువ మెయింటెనెన్స్ లెవెల్ మెయింటెన్స్ చేయాలండి. లెవెల్ మెయింటెన్స్ చేయాలంటే అడ్డుకట్లు వేయాలండి. లోపల ఎక్కువ వంతులు వచ్చినా అడ్డుకట్లు వేసారండి. ఇప్పుడు అడ్డుకట్లు గట్ట ఏమి లేవండి. అడ్డుకట్లు లేదు, కాలువ ఎలా మెయింటెన్స్ అవుతుంది. ఎవరు ఏ తూంగెళ్ళి ఆ తూంగెళ్ళిపోతుందండి. అధికారులు, రాజకీయ నాయకులు మొత్తం శ్రద్ధ వహించి కాలువ మెయింటెనెన్స్ చేసి లెవెల్ మెయింటెన్స్ చేసి చూస్తే ఏమన్నా పండుతాయండి. లేకపోతే ఈ సంవత్సరం కూడా దాల్వా కూడా పోయినాయి అంటే రైతులు చచ్చిపోతుంది అంటే అంతమించి వేరే మార్గం లేదండి. ఇంకా మాకు నీళ్ళు అందట్లేదండి. అందుకే మోటార్లు పెట్టి తోడుకుంటున్నామండి. ఎకరానికి అదనంగా 1000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఏవో పొట్ల తీసిపోయాక ఎండిపోతున్నాయండి. మాకు 50% దిగుబడి తగ్గిపోయినట్టేనండి. మాకు మేము రైతులను కూడా తీసుకుంటున్నామండి. తీసుకున్నా మళ్ళీ పట్టేస్తుందండి. అధికారులు ఎక్కడ పట్టించుకోలేదండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకోడేరు, వీరవాసరం, కాళ్ల, ఉండి, ఆకివీడు, నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, మొగల్తూరు మండలాల్లో నీటి కొరత తీవ్రమైంది. వరి పొలాలు బీటలు వారి నిర్జీవమవుతుంటే తట్టుకోలేని రైతులు ఆందోళనల ద్వారా సమస్యను నీటిపారుదల శాఖాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. నీరు వదిలేలా చర్యలు తీసుకుని ఎండిపోతున్న పంటల్ని కాపాడాలని అభ్యర్థించారు. స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు గాని నీరు మాత్రం విడుదల చేయించలేకపోయారు. 2-3 రోజులలో నీరు రాకపోతే పంటలు బతికే పరిస్థితి లేదని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. పొలాలు ఉడిసి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి ఎవరు ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు. వంతుల వారి విధానం ఉన్నారు. వంతుల వారి విధానంలో 2 రోజులు వస్తే 3 రోజులు నీళ్లు తొక్కేస్తున్నారు. ఇరిగేషన్ ఆఫీసర్లు వచ్చి 2 రోజులు మీ నీళ్లు మొత్తం మీ చేలు నీరు పెడతామండి, ఎండిపోకుండా మీ చేలు మేము మొత్తం తడుపుతామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత నేను 2 రోజులు వెంబట ఫోన్ చేశాను ఇరిగేషన్ ఆఫీసర్ గారికి. చేసేయండి, ఆయన చేస్తే కనీసం రెస్పాన్స్ కూడా లేదండి. ఉడిసిన రోజు తప్ప ఈ రోజుకి నీళ్లు చుక్కలు రాలేదు. ఇప్పటికి 2 సార్లు ఇంజిన్తో తోడుకున్నానండి. మురుగు కాలువలో మండుకోడు నీరు, మురుగు కాలువలో నీరు తోడిన వెంటనే ఆరిపోతున్నాయి. ఇప్పటికి ఇంజిన్ ఒక తడుపుకి ఎకరానికి వచ్చి 2000 రూపాయలు ఖర్చు పెట్టాం గానీ మాకు ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అధికారులు, సీఏ గారు, గంట గలాస, ఇంకా గుమ్మస్తాలు మరియు ఇతర నాయకులు అందరూ వచ్చారు. మీకు ఈ పరిష్కారం వెంటనే పరిష్కార మార్గం చూపుతాం అంటున్నారే తప్ప మళ్ళీ మరొక రోజు మర్చిపోతున్నారు సార్. వీళ్ళందరూ ఎండిపోయిన పొలాలు అసలు చివరి దశలో ఉన్నాయి సార్. దోమపోటు ధాటికి ఖరీఫ్ సీజన్ నష్టాలను మిగిల్చింది. కనీసం పెట్టుబడులు కూడా రాకుండా అప్పుల్లో తేల్చింది. ఆదుకుంటుందనుకున్న రబీ సీజన్లోనూ నీటి కష్టాలు ముమ్మరం కావడం కర్షకుడి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే లక్షలు పెట్టుబడి పెట్టిన రైతాంగానికి ఎటూ పాలుపోవడం లేదు. నీరు రాక పంటలు ఎండిపోతే తమకు దిక్కెవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. నాది ఇప్పటికి 2 కోటాలు పిండేసాను కానీ ఇప్పుడు నీళ్లు చొక్క అనేది నేను చేలో పెట్టుకోలేదు. వచ్చిన పయ్యేలో పెట్టుకున్నారు కానీ 3 బోర్లు కానీ చొక్క నీరు కింద తీయలేదు. శివారు భూములకి అసలు జిల్లేరు దెబ్బ ప్రాంతానికి, కాలడిగుంట ప్రాంతానికి ఒక్క చొక్క నీరు రావట్లేదు. ఉడిసాక ఇప్పుడు నీళ్ళు ఎట్టడం ఏంటో తెలియదు. రైతులు 10 రోజులు బట్టి చేలోనే పడుకున్నాం. మాకు ధారవా అయ్యే వరకు నీరు అందించాల్సిందిగా కోరుతున్నాం. మేము 5 ఏళ్ల కవుల్లో వ్యవసాయం చేస్తున్నాం. మాది శివారు కట్టుగా కాదండి, మధ్యలోని పొలమే. ఎండిపోయింది. ఎకరానికి 20,000 అయినాయి. బ్యాంకుకి వెళ్తే రుణాలు ఎత్తలా, బయట పెట్టుబడులదారుల దగ్గర వాడాం. రేపు నుంచి ఇళ్ల మీదకి వస్తారు. అడిగితే అధికారులకి ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఒక పూట వదులుతున్నారు, 2వ పూట కట్టేస్తున్నారు. పైన ఆలే పెట్టుకున్నారు. ఒక రోజు ఈఏ గారు వస్తున్నారు, ఒక రోజు డిఏ గారు వస్తున్నారు, ఒక రోజు మినిస్టర్ గారు వస్తున్నారు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. చేతిలో బెల్లం చూపెట్టి నాకెత్తున్నారు. మమ్మల్ని వస్తే చెప్పొచ్చు కదా, మేము ఎవరైనా దాల్వా పడొద్దని. ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు అయింది, ఎవరు తీరుస్తారు?
నీటి ఎద్దడి వాస్తవమేనంటున్న అధికారులు ఉన్నతాధికారులతో చర్చించి నీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. అత్యవసరమైన చోట్ల ప్రాధాన్య క్రమంలో అడ్డుకట్టలు వేసి సమస్యను అధిగమిస్తామని వివరిస్తున్నారు. ఏంటంటే ప్రస్తుతానికి మనకు కొద్దిగా ఎద్దడి ఎదుర్కొంటున్నాము. వాస్తవం కావాలని పరిస్థితి అది. కాకపోతే దీన్ని ఎదుర్కోవటానికి మనం అదనంగా సీలేర్ నుంచి 1000 క్యూసెక్స్ మనం డ్రా చేయించడం జరిగిందండి. దట్ విల్ కంటిన్యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద క్రాప్ పీరియడ్. మన ఇరిగేషన్ తర్వాత డ్రైన్స్ లోకి వాటర్ రీజనరేట్ అవుతుంటుందండి. రీజనరేట్ అయిన వాటర్ డ్రైన్స్ లో వృధా అవ్వకుండా 127 లొకేషన్స్ లో మనం ప్రపోజ్ చేస్తున్నాము. అందులో దాదాపు 30 దాకా మనం ఆల్రెడీ క్రాస్ ఫండ్స్ ఫామ్ చేయడం జరిగింది. దాని ద్వారా డైరెక్ట్ గ్రావిటీతో మనకు ఫీల్డ్స్ ఇరిగేట్ అవుతున్నాయండి. ఇట్ ఈస్ క్యాటరింగ్ టు సమ్ ఎక్స్టెంట్. గోదావరిలో నీటి మట్టాలు తగ్గాయి. సీలేరు నుంచి వచ్చే ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇలాంటి తరుణంలో ఉన్న నీటిని సమర్థంగా ఉపయోగించుకోవాలి. పంట కాల్వల్లో పూడిక తొలగించి వదిలిన నీరు శివారు పొలాలకు పారేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఎండిపోయే పొలాలు నిలదొక్కుంటాయి.